వీక్షకులందరికీ కూడా నమస్కారం. చాలా కాలంగా అందరూ నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏమిటి అంటే, వక్రంలో శనిచ్చేటువంటి ఫలితాల గురించి 12 రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని కొంత శాస్త్రీయ ప్రమాణాలతో వివరించండి, లేదా మాకు ఆ ఫలితాలని తెలియజేయండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే ఈ గోచారంలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, శనేశ్వరుని యొక్క వక్రస్థితి కానివ్వండి, గురువు యొక్క వక్రగతి కానివ్వండి, లేకపోతే బుధగ్రహం వక్ర కానివ్వండి, కుజ స్తంభన కానివ్వండి, ఈ ఫలితాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మాత్రమే మొదటి నుండి ఫలితాలు చెప్పడం ప్రారంభిస్తూ ఉంటాం. సంవత్సర ప్రారంభంలో ఫలితం చెప్పినా, శనిగ్రహం మార్పు వచ్చినప్పుడు ఫలితం చెప్పినా, ఈ వక్రాలని అతిచారాలని దృష్టిలో పెట్టుకుని ఆ ఫలితాలను చెప్తూ ఉంటాం. అయినా కూడా గోచారంలో వచ్చేటువంటి ఈ వక్రగతి ఈ 12 రాశుల మీద ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటి మాట ఏ గ్రంథంలో కూడా నాకు కనబడలేదు. ఈ శనేశ్వరుడు వక్రగతిలోకి వచ్చిన తర్వాత రాశుల మీద ఏదైనా ప్రభావం చూపెడుతుందా అని చెప్పి జ్యోతిషార్ణవ నవనీతము, ఉత్తర కాలామృతము, జాతకాభరణము, సారావళి, జాతక చంద్రిక ఇటువంటి ఉద్గ్రంథాలన్నింటినీ కూడా నేను చదవడం జరిగింది. అందులో ఎక్కడా కూడా ఈ శని యొక్క వక్రం గురించి, గోచార ప్రభావం గురించి ఏ గ్రంథంలో కూడా స్పష్టం చేసి లేదు. మిగతా వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు వాళ్ళని చూసి లేదా వాళ్ళు ఎలా చెప్తున్నారు అనలైజ్ చేసి మాకు చెప్పండి అనేటువంటి ప్రశ్నలు కూడా చాలామంది వేయడం జరిగింది. అయితే మిగతా వాళ్ళు చెప్పేటువంటి విషయాలని నేను పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. నా వరకు మా గురువులు అందించినటువంటి విజ్ఞానము, అలాగే ఈ శాస్త్రంలో లేదా మహర్షులు ఏదైతే మనకి ఉద్గ్రంథాల రూపంలో మనకి విషయాలను అందించారో, అక్కడ ఎక్కడా కూడా ఈ శనేశ్వరుడు వక్రంలో ఉంటే గోచారంలో ఇది జరుగుతుంది అనేటువంటి ఫలితాన్ని ఎవ్వరూ కూడా రాయలేదు. జాతక భాగంలో శనేశ్వరుడు లగ్నాన్ని అనుసరించి ఈ స్థానాల్లో ఉండి వక్రగతిలో ఉన్నట్టయితే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశం మాత్రం ఈ ఉత్తర కాలామృతం అనేటువంటి గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. గోచారానికి ఈ వక్రానికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఈ గోచారంలో ఈ వక్రగతిలో శనేశ్వరుడు ఈ ఫలితాలని ఇస్తాడు అని ఏ గ్రంథంలోనూ కూడా రాయబడి లేదు. నేను చదివినంత వరకు ఏ గ్రంథంలోనూ కూడా నాకు ఆ ఫలితాలు కనబడలేదు. కాబట్టి మేము దీని మీద ఏ విధమైనటువంటి వీడియోను చేయదలుచుకోలేదు. కేవలం శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాలను మాత్రమే చెప్పడం జరుగుతున్నది. కేవలం వ్యూస్ కోసం కానీ, సబ్స్క్రైబర్ల కోసం కానీ వెంపర్లాడేటువంటి ఛానల్ ద్వారా ఏదైనా ఒక మాట వచ్చింది అంటే ఖచ్చితంగా దాని ముందు శ్లోకం ఉండాలి, దాని తర్వాత వివరణ ఉండాలి అనేటువంటి ఒక బలమైన దృక్పథాన్ని పెట్టుకుని ముందుకు వెళుతూ ఉన్నాం. కాబట్టి అశాస్త్రీయమైనటువంటి అంశాలను ఎక్కడా కూడా ఈ ఛానల్లో మేము ప్రస్తావించదలుచుకోలేదు. అయితే ఈ శని వక్రం మాత్రం ఖచ్చితంగా ఈ గ్రహగతులు ఏవైతే ఉన్నాయో, కుజుడు నీచ, శని వక్రము, గురుని యొక్క అతిచారము, వక్రము రాబోయేటువంటి కాలంలో మరలా వక్రించి మరలా మకర రాశిలోకి రావడం, ఇవన్నీ కూడా ఈ నైసర్గిక పరిస్థితుల మీద, ప్రకృతి మీద ప్రభావాన్ని చూపెడతాయి తప్పితే ఈ 12 రాశుల మీద ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటి మాట నాకు ఎక్కడా కూడా కనబడలేదు. గురుని యొక్క అతిచారము, శని వక్రం వల్ల మాత్రమే ఇంత భయంకరమైనటువంటి విపత్తు వచ్చింది అనేది మాత్రం ఒక మహాగ్రంథంలో నేను చదవడం జరిగింది. అందులో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, అతిచార గతే జీవౌ శనౌ వక్రత్వమాగతే హాహాకారాం జగత్సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అనేటువంటి మాటని ఆ మహర్షి చెప్పడం జరిగింది. ఈ గురుడు అతిచారంలో ఉండగా శని వక్రంలో ఉన్నప్పుడు దుర్భిక్షం వస్తుంది, ప్రజలందరూ కూడా హాహాకారాలు పెడుతూ భయభ్రాంతులు అవుతూ ఉంటారు అనేటువంటి మాట ఆయన వాడడం జరిగింది. ఇప్పుడు శని వక్రమైంది, మరలా గురుడు వక్రించి అతిచారంలోకి వెళ్ళినప్పుడు అంటే అందరూ ఊహిస్తున్నటువంటి విధంగానే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ ప్రాంతంలో మాత్రం కొంత మరలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా కొంత స్పష్టం చేయదలుచుకున్నాను. కాబట్టి ఈ శని వక్రం గురించి ఇంకెవరూ ఏమీ అడగవలదు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పుండొచ్చేమో కానీ మాకు ఏవైతే గ్రంథాలు ఉంటాయో ఆ సోర్సెస్ని ఆధారంగా చేసుకుని మాత్రమే ఒక ఏదైనా మనం మాట మాట్లాడేము అంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఆ గ్రంథం మనం చూపించగలగాలి, లేదా ఆ ప్రమాణం మనం చెప్పగలగాలి. అవి ఏవి కూడా మాకు కనబడలేదు. కాబట్టి ఈ శని వక్రించారు కదా అని చెప్పి మీకు ఈ రాశుల యొక్క స్థితి బాగుంటుంది, ఇది బాలేదు అనేటువంటి మాట ఏ గ్రంథాల్లో కూడా లేదు. కాబట్టి ఆ విషయాల్ని మేము చెప్పదలుచుకోవట్లేదు. కాబట్టి ప్రేక్షకులు గమనించే ప్రార్థన.